Hi students, ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికతా కేంద్రం ఏది? కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికతా కేంద్రం లోథాల్. లోథాల్. వధువుని డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి ఏది? వధువుని డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతిని అసురా అంటారు. అసురా. గ్రీకులు హైడస్పస్ అని పిలిచిన భారత నది ఏది? గ్రీకులు హైడస్పస్ అని పిలిచిన భారత నది జీలం. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం సారనాథ్. శూన్యవాదమును ప్రతిపాదించినది ఎవరు? శూన్యవాదమును ప్రతిపాదించినది నాగార్జునుడు. నాగార్జునుడు. నెక్స్ట్, శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు ఎవరు? శిలాదిత్యుడు అన్న బిరుదు కలవారు ఎవరు? హర్షవర్ధనుడు. ఘటిక అనేది వీరి నివాస స్థావరం. ఘటిక అనేది వీరి నివాస స్థావరం. బ్రాహ్మణ పండితులు. శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ ఏది? శంకరాచార్యుడు బోధించిన తాత్విక శాఖ అద్వైతము. అద్వైతము. రాజ్యానికి ఆదాయ వనరు అయిన కంస్ ఏ విధంగా సమకూరేది? రాజ్యానికి ఆదాయ వనరు అయిన కంస్ ఏ విధంగా సమకూరేది? రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడీ సొమ్ము నుండి వచ్చే 1/5 వంతు. రాజ్యపు భాగంగా యుద్ధ దోపిడీ సొమ్ము నుండి వచ్చే 1/5 వంతు. భాగ్యనగరంను స్థాపించింది ఎవరు? భాగ్యనగరంను స్థాపించినది ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా. పేర్షియా విధించిన భూమి శిస్తు రేటు. పేర్షియా విధించిన భూమి శిస్తు రేటు పంటలో 1/3 వంతు. పంటలో 1/3 వంతు. నెక్స్ట్, సిక్ అనే పదానికి అర్థం ఏమిటి? సిక్ అనే పదానికి అర్థం శిష్యుడు. శిష్యుడు. బ్రహ్మణి రాజ్యం నెలకొల్పబడిన సంవత్సరం. బ్రహ్మణి రాజ్యం నెలకొల్పబడిన సంవత్సరం 1347. 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు ఎవరు? 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు ఎవరు? తురేబాజ్ ఖాన్. తురేబాజ్ ఖాన్. పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ ఎవరు? పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్ కర్జన్. కర్జన్. అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడ కలదు? అల్లూరి సీతారామరాజు సమాధి కృష్ణదేవిపేటలో ఉందండి. కృష్ణదేవిపేట. నెక్స్ట్, వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వారు ఎవరు? వివేకవర్ధిని పత్రికను ప్రారంభించిన వారు కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.